నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు వచ్చే ఏడాది చివరి నాటికి 500 కోట్ల కోవిడ్ డోసులు ఉత్పత్తి చేస్తామని ప్రధాని ధీమా ఆరోగ్య పరిరక్షణకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు పటేల్ జీవితం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్న అమిత్ షా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 86.64% పోలింగ్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని శశాంక్ గోయల్కు బీజేపీ ఫిర్యాదు వీవీప్యాట్ ఘటనలపై వివరణ ఇవ్వాలని అధికారులకు సీఈఓ ఆదేశాలు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నవంబర్ 16 నుంచి నామినేషన్లు 29న పోలింగ్ అదే రోజు ఫలితాలు పోడు భూముల సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేద్దామన్న పువ్వాడ అజయ్ కుమార్ 2005కు ముందు పోడు భూములు సాగు చేసుకున్న గిరిజనులకు పట్టాలు ఇస్తామని వెల్లడి కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళులర్పించారు. దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ మన అగ్రగామి దేశ నిర్మాతలలో ఉన్నత స్థానం కలిగి ఉంటారన్నారు. దేశ ప్రజలు సర్దార్ పటేల్కు ఎప్పుడూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. అంతర్గత బహిర్గత సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నివాళులర్పించారు. పటేల్ సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ను పాటిస్తున్నామని అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఘనుడు అని కొనియాడారు. పటేల్ చేసిన అనేక కార్యక్రమాల ద్వారా కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారని మోదీ పేర్కొన్నారు. G20 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీలోని రోమ్ వెళ్లిన ప్రధాని పటేల్ జయంతి సందర్భంగా వీడియో రూపంలో ప్రసంగించారు. सरदार वल्लभ भाई पटेल को आज देश अपनी श्रद्धांजलि दे रहा है. सरदार पटेल जी सिर्फ इतिहास में ही नहीं बल्कि हम देशवासियों के हृदय में भी हैं. आज देश भर में एकता का संदेश लेकर आगे बढ़ रहे हमारे ऊर्जावान साथी भारत की अखंडता के प्रति अखंड भाव के प्रतीक है. ये भावना हम देश के कोने कोने में हो रही राष्ट्रीय एकता परेड में, स्टैच्यू ऑफ यूनिटी पर हो रहे आयोजनों में भली भांति देख रहे हैं. साथियों, भारत सिर्फ एक भौगोलिक इकाई नहीं है बल्कि आदर्शों, संकल्पनाओं, सभ्यता, संस्कृति इसके उदार मानकों से परिपूर्ण राष्ट्र है. धरती के जिस भूभाग पर
हम 130 करोड़ से अधिक भारतीय रहते हैं, वो हमारी आत्मा का, हमारे सपनों का, हमारी आकांक्षाओं का अखंड हिस्सा है। सैकड़ों वर्षों से भारत के समाज में, परंपराओं में लोकतंत्र की जो मजबूत बुनियाद विकसित हुई, उसने एक भारत की भावना को समृद्ध किया है। लेकिन हमें यह भी याद रखना है कि नाव में बैठे हर मुसाफिर को नाव का ध्यान रखना ही होता है। हम एक रहेंगे तभी आगे बढ़ पाएंगे। देश अपने लक्ष्यों को तभी प्राप्त कर पाएगा। దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. దేశాన్ని విడగొట్టాలనే బ్రిటిష్ వారి కుట్రలను పటేల్ విఫలం చేసి అఖండ భారత్ నిర్మాణానికి కృషి చేశారని కొనియాడారు. గుజరాత్లోని నర్మదా జిల్లా కెవాడియాలో జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవం కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. జాతీయ ఐక్యతా దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యం ఉందని అమిత్ షా పేర్కొన్నారు. కెవాడియా కేవలం ఒక ప్రాంతానికి పెట్టిన పేరు కాదని, జాతీయ ఐక్యత, దేశభక్తి మందిరమని అన్నారు. అంబరాన్ అంటే పటేల్ విగ్రహం ఇండియా ఉజ్వల భవిష్యత్తును ప్రపంచానికి చాటి చెబుతోందని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను ఏ ఒక్కరూ నష్టపరచలేరని అన్నారు. దురదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకాలను తెరమరుగు చేసే ప్రయత్నం జరిగిందని, స్వాతంత్రానంతరం పటేల్ సేవలకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. పటేల్కు భారతరత్న కానీ ఆయనకు తగిన గౌరవం కూడా గత ప్రభుత్వాలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, పటేల్కు భారతరత్న ఇచ్చారని, ఆయన సేవలకు గుర్తుగా ప్రపంచంలోని అతిపెద్దదైన విగ్రహం ఈరోజు మన కళ్ల ముందే ఉండేలా చేశామని అమిత్ షా పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు 182 అడుగుల ఎత్తైన పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు. आजादी के अमृत महोत्सव में पड़ने वाला ये राष्ट्रीय एकता दिन हम सब के लिए विशेष महत्व रखता है, क्योंकि सरदार साहब ने आजादी के बाद जाते जाते अंग्रेजों ने जो देश के टुकड़े टुकड़े करने का षड्यंत्र किया था, भारत, पाकिस्तान और 550 से ज्यादा राजे रजवाड़ों को अलग कर कर देश को खंड खंड करने की एक योजना थी, उसको विफल करते हुए सरदार वल्लभ भाई ने आज एक अखंड भारत बनाने का जो संकल्प लिया था, आज उनका जन्मदिन है। और आजादी का अमृत महोत्सव, आजादी के 75 साल जब समाप्त हो रहे हैं, उस वक्त देश के प्रधानमंत्री जी ने आजादी का अमृत महोत्सव मनाने का निर्णय किया है। अमृत महोत्सव मनाने के लिए एक और तो 15 अगस्त सन 47 से लेकर आज तक हमारे सामने कई सारी उपलब्धियां, कई सारी सिद्धियां पड़ी, कई सारे संघर्ष, कई सारे बलिदान हमारे सामने पड़े हैं। उसको लेकर आगे देश कैसे बढ़े, इसका संकल्प करना है। రాష్ట్రంలోనూ ఏక్తా దివస్ సందర్భంగా నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అసెంబ్లీ వద్దనున్న వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, మాజీ ఎంపీ విహెచ్, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీధర్ రెడ్డి పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఏక్తా దివస్ సందర్భంగా ఆల్ ఇండియా రేడియో ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సంజీవయ్య పార్క్ నుంచి ఆల్ ఇండియా రేడియో వరకు వాక్థాన్ నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులు ఉత్సాహంగా వాక్థాన్లో పాల్గొన్నారు. సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏకతా వాక్ని నిర్వహిస్తున్నాం అందరం కలిసి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం కలిసిమెలిసి సమైక్యతగా ఉండాలని, ముఖ్యంగా మన దేశానికి సంబంధించినటువంటి సంప్రదాయాలను సంగీతము, సాహిత్యము, నృత్యము, సంస్కృతి, భాష ఇవన్నీ మన సమైక్యతకు మూలాలు. ఇవన్నీ కూడాను అందరూ తెలుసుకొని మన గొప్పదనాన్ని, మన భారతదేశ గొప్పదనాన్ని అందరూ తెలుసుకుని ఆదరించాలని, అభిమానించాలని, అలాగే ఆచరించాలని ఉద్దేశంతోనే ఆకాశవాణి, అలాగే ప్రజ్ఞాభారతి, సంస్కార భారతి వారు అందరి తోడ్పాటుతో, ప్రజలందరి సహకారంతో ఈరోజు ఈ ఏకతా వాక్ని నిర్వహిస్తున్నాము. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా పనిచేయాలని G20 సదస్సులో ప్రపంచ దేశాల నాయకులు నిర్ణయించారు. కర్బన ఉద్గారాలు పర్యావరణంలోకి చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ప్రధాని మోదీ G20 సదస్సులో మాట్లాడుతూ వచ్చే ఏడాది చివరి నాటికి భారతదేశం 500 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య పరిరక్షణలో భారతదేశ కృషిని వివరించారు. అంతర్జాతీయ ఆర్థిక, ఆరోగ్య అంశాలపై శిఖరాగ్ర సదస్సులో చర్చించామని, సదస్సు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వరుస ట్వీట్లలో అభిప్రాయపడ్డారు. ప్రపంచ సంక్షేమం కోసం దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు. వివిధ దేశాల ఆర్థికాభివృద్ది కార్యక్రమంలో భారతదేశాన్ని భాగస్వామిని చేయాలని ప్రధానమంత్రి శిఖరాగ్ర సదస్సులో కోరినట్లు సదస్సు వివరాలను వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా చెప్పారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ దేశాల నాయకులతో చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్తో పాటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడోనామ్లతో కూడా నరేంద్ర మోదీ సమావేశాలు నిర్వహించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. భారత్, ఫ్రాన్స్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరు దేశాధినేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణం కొనసాగేందుకు ఇరు దేశాలు అంకితభావంతో ఉన్నాయని వారు ప్రకటించారు. G20 శిఖరాగ్ర సదస్సులో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరువురు మంత్రులు చర్చలు జరిపారు. పలు అంశాలపై ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశం పట్ల డాక్టర్ జయశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజాభిప్రాయం బీజేపీ వైపు ఉండటంతో టీఆర్ఎస్ అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గత అర్ధరాత్రి జరిగిన వీపీ ప్యాట్ల తరలింపు విషయంలో అది బహిర్గతమైందన్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్న తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వీపీ ప్యాట్లు అక్రమంగా తరలించారనే వార్తల నేపథ్యంలో బీజేపీ నేతలు డీకే అరుణ, రాజాసింగ్, ఎన్ రామచంద్రరావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఈ ఎన్నిక చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన 6 నెలలుగా ప్రభుత్వ ఆగడాలను అరికట్టడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నిసార్లు సిపి, కలెక్టర్కి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అధికారులు కూడా పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో అధికార పార్టీ వ్యవహరించిందని ఈటెల మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలిచే పద్ధతి మంచిది కాదని, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచారని ఆరోపించారు. చివరికి పోలింగ్ సిబ్బందికి కూడా దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామని ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై నోళ్లు విప్పడం బంద్ అయిపోయింది. అంతకుముందు సోషల్ మీడియాకు కానీ స్వేచ్ఛగా తన అభిప్రాయం చెప్పేటువంటి హుజూరాబాద్ ప్రజానీకం వీళ్ళ ఆగడాలను, వీళ్ళ అక్రమాలను, వీళ్ళ దౌర్జన్యాలను, వీళ్ళ దుర్మార్గాలను చూసిన తర్వాత దుష్టులకు దూరంగా ఉండాలి తప్ప
నోరు విప్పొద్దని చెప్పి నిర్ణయించుకొని నోరు విప్పి కూడా బంద్ చేశారు. స్వయంగా లిక్కర్ లారీలను, మద్యం లారీలకు పోలీస్ ఎస్కార్ట్ చేసింది. డబ్బులు స్వయంగా పోలీస్ ఎస్కార్ట్ వ్యాన్లో వచ్చినాయి. స్వయంగా పోలీసులు జరిగిన దానికి సహకరించారు. పంపకాల విషయంలో కూడా కంపెనీలలో ప్యాకింగ్ చేసినట్టుగా స్వయంగా 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేలాది మందిని పెద్ద ఇండస్ట్రీ లాగా. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా వీపీప్యాట్లు తారుమారయ్యాయనే వార్తలపై బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ హుజూరాబాద్ ఆర్ఓకు ఆదేశాలు జారీ చేసినట్లు గోయల్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీల నేతలతో రేపు సమావేశమై ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022 ప్రక్రియపై చర్చించనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 86.64% రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయిందని రిటర్నింగ్ అధికారి సిహెచ్ రవీందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామన్నారు. 200 నంబర్ పోలింగ్ స్టేషన్లో మాక్ పోలింగ్ చేసిన సందర్భంగా వీవీప్యాట్లలో సాంకేతిక కారణాల వల్ల పనిచేయలేదని డిఫెక్ట్గా ప్రకటించినట్లు తెలిపారు. సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒకేసారి ఎన్నికల సామాగ్రిని తరలించామని రవీందర్ రెడ్డి తెలిపారు. హుజూరాబాద్లో వీవీప్యాట్కు సంబంధించి రూమర్స్ నమ్మవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. పోలింగ్ అయిపోగానే పోలింగ్ సంబంధించినటువంటి ఈవీఎంస్ మెటీరియల్ అంతా కూడా ఎస్ఎస్ఆర్ కాలేజీలో కరీంనగర్లో మనం భద్రపరచడం జరిగింది. తదనంతరం సెకండ్ రోజున అదే ఎస్ఎస్ఆర్ కాలేజీలో మనము కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా మేము చేస్తున్నాం. దానికి కూడా అందరూ సహకరించాలని కోరుతున్నా. రాజకీయ పార్టీలు వాళ్ళ అభ్యర్థులు వాళ్ళకు నియమించుకోవాల్సినటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఒకటి ఉంది. నిన్నటి సాయంత్రం నుండి ఒక వీవీప్యాట్ ఒక అతను దాన్ని క్యారీ చేస్తున్నట్టు వీడియో అన్ని సోషల్ మీడియాలలో కొన్ని టీవీలలో అది ప్రసారం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వాస్తవాలను మీ ముందు ఉంచడానికి ఈ సందర్భాన్ని నేను వినియోగించుకుంటున్నాను. వాస్తవం ఏమిటంటే పోలింగ్ స్టేషన్ నంబర్ 200 సంబంధించి దానికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ విఠల్ గారు అండ్ సెక్టర్ ఆఫీసర్ ప్రభాకర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే ఒక ఈవీఎం మిషన్ మనము 3 భాగాలు ఉంటుంది. ఒకటి కంట్రోల్ యూనిట్, ఒకటి బ్యాలెట్ యూనిట్, ఇంకొకటి వీవీప్యాట్. ఈ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ 3 ఒకసారి దానికి అనుసంధానం చేసినప్పుడు మాత్రమే వీవీప్యాట్ మొత్తం ఎన్నికల మిషన్ సరిగా పనిచేస్తుంది, ఈవీఎం సరిగా పనిచేస్తుంది. మన స్ట్రాంగ్ రూమ్ డీలో భద్రపరచాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించి మన ఎస్ఓ గారు ఆయనకు దీంతో పాటు ఇంకొక 2 మిషన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది రిజర్వ్లో. ఆ 2 మిషన్స్ దాన్ని భద్రపరచడానికి ఆ స్ట్రాంగ్ రూమ్. ఎన్నో ఏళ్లుగా ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొచ్చారని, ఇదే మంచి తరుణంగా భావించి కలిసికట్టుగా సమస్యలు పరిష్కరించుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు. పోడు అడవుల పరిరక్షణపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన కొత్తగూడెం క్లబ్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పువ్వాడ మాట్లాడుతూ 2005కు ముందు పోడు భూమి సాగు చేసుకున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. 3 తరాలుగా అంటే 70 ఏళ్ల నుంచి స్థానికంగా ఉన్న గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తామన్నారు. వచ్చే ముందు మన దట్టమైన ఫారెస్ట్, మన మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఫారెస్ట్ మీద నుంచి ఫ్లై వస్తాం.
మాతో పాటుగా ఇరిగేషన్ అధికారులు, తర్వాత ఇతర అధికారులు కూడా ఉండే, సీఎంఓ అధికారులు. పైనుంచి కింద చూపిస్తా ఉంటే ఆ టెరైన్, ఆ బ్యూటిఫుల్ మౌంటైన్స్, కొండలు, గుట్టలు, దాని మధ్య గోదావరి, అద్భుతమైన అడవి, దాని మధ్యలో ఉన్న ప్యాచెస్, ఇందాక కలెక్టర్ గారు చూపించిన ప్యాచెస్, మనకు మామూలుగా మంచి జుట్టున్నోడికి ఒక పక్కన పేరు దొరికితే ఎట్లయితే చూపించుకోలేము, దాన్ని టోపీ పెట్టుకుంటాం. అట్లా చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున, నాట్ స్మాల్ పాకెట్స్, వెరీ హ్యూజ్ పాకెట్స్, అడవి కొట్టివేయబడింది, నరకబడింది. ఎట్లా సాధ్యం? జరిగింది డెఫినెట్ గా. ఇది 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది కాదు. 2005లో పోడుకు సంబంధించిన చట్టం 6000 చట్టం వచ్చిన తర్వాత 2014 వరకు 2014 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను నవంబర్ 29న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 9వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 16. నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ, నవంబర్ 29న పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారు. ఎమ్మెల్సీలుగా ఏపీలో చిన గోవిందరెడ్డి, మహమ్మద్ షరీఫ్, సోము వీర్రాజు, తెలంగాణలో ఆకుల లలిత, ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ వెంకటేశ్వరులు, కడియం శ్రీహరిల పదవీకాలం ముగియడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత 7 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఇకనైనా హామీలను నెరవేర్చుకుంటే బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సెప్టెంబర్ 17ను విమోచనా దినంగా ప్రకటిస్తామన్న కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాట మార్చారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కారణంగా తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలమవుతుంది. తెలంగాణ ఏర్పడడం ద్వారా కృష్ణా నదీ జలాల నష్టపోయినటువంటి ప్రజలకు స్వాతంత్రం వస్తుంది. వీళ్లకు కృష్ణా నదీ జలాల మీద అధికారం వస్తుంది. తెలంగాణ రావాలని మహబూబ్నగర్ వాళ్ళు ఎందుకు కోరుకున్నారు? ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ వాళ్ళు గోదావరి కోసం కోరుకుంటే, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి వాళ్ళు కృష్ణానది కోసం కోరుకున్నారు. కృష్ణానది మీద అధికారం లేదు, కృష్ణానది జలాలను దోపిడీ జరిగిపోతున్నాయి అనే ఉద్దేశం గత అనేక దశాబ్దాలుగా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన అన్యాయాన్ని కొనసాగిస్తున్నది. నారాయణపేట జగిత్యాల జిల్లా ధర్మపురి మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ న్యాయ సదస్సుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్జి ప్రియదర్శిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి పౌరునికి, మహిళలకు ప్రాథమిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో న్యాయాధికార సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రాథమిక చట్టాలపై అవగాహన కలిగి మానవతా దృక్పథంతో ఉన్నప్పుడు అన్యాయాలను, అరాచకాలను అరికట్టవచ్చన్నారు. దిశ వంటి సంఘటనలు జరగకుండా దోషులకు శిక్ష పడేలా ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేస్తోందన్నారు. అంటే ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో ఆయన ఒక రాజు లాంటి వాడు. కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి కానీ మీరు కేసు వేశారంటే మీకు ఆ వస్తువు ఎంత ఖరీదు ఉందో దాని డబల్ రేట్ మీకు వస్తుంది. మానసిక ఆందోళన, నేను 10 సార్లు తిరిగాను, నాకు ఇంత ఆందోళన కలిగించాడంటే దానికి కూడా అమౌంట్ ఇస్తారు. కన్జ్యూమర్ కోర్ట్ అని ఒక కోర్టు ఉంటుంది, ప్రతి జిల్లాలోనూ ఒక కన్జ్యూమర్ కోర్టు ఉంటుంది, అలాగే స్టేట్ లెవెల్లోనూ ఉంటుంది, అలాగే సెంటర్లో కూడా ఉంటుంది, నేషనల్ లెవెల్లో.
సో కన్జ్యూమర్ కోర్ట్ అన్నది ఏంటంటే 1,00,000 రూపాయలు ఆ పరిధిలో అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి వస్తువు ప్రాబ్లం అంటే ఏం అక్కర్లేదు, మీకు ఖర్చు ఏమీ లేదు, న్యాయవాది కూడా అవసరం లేదు. సాయుధ దళాల కృషి కారణంగా ఏర్పడ్డ శాంతియుత వాతావరణం వల్లే దేశం ఆర్థికంగా పురోగమించిందని సాయుధ దళాల ప్రధానాధికారి జనరల్ బిపి రావత్ అన్నారు. సరిహద్దుల్లోనూ అంతర్గతంలోనూ సాయుధ దళాలు అంకిత భావంతో సేవలందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో దేశ నిర్మాణంలో సాయుధ దళాల పాత్ర అనే అంశంపై ఆకాశవాణి ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకోపన్యాసాన్ని ఇస్తూ దేశ వృద్ధిని వేగవంతం చేసేందుకు జాతీయతా భావం తోడ్పడుతోందని రావత్ అన్నారు. హర్ కామ్ దేశ్ కే నామ్ అనే లక్ష్యంతో భారత సాయుధ బలగాలు సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ స్మారకోపన్యాసాన్ని ఆకాశవాణి ఈ రాత్రి 9:30కు ప్రసారం చేస్తుంది. దూరదర్శన్ నేషనల్ ఛానల్లో రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆమెకు నివాళులర్పించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పలువురు సీనియర్ నాయకులు నివాళులర్పించారు. తన చివరి శ్వాస వరకు ఇందిరాగాంధీ ధైర్యంగా దేశసేవ చేశారని రాహుల్ గాంధీ కొనియాడారు. ఇందిరాగాంధీ జీవితం తమకు ఆదర్శప్రాయమని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, నాయకులు గీతారెడ్డి, విహెచ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు ఆమె సేవలను కొనియాడారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను నాయబ్ తహసీల్దార్లకు అప్పగించేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తుంది. ఏడాది కాలంగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల లావాదేవీలను సంయుక్త సబ్ రిజిస్ట్రార్ హోదాలో తహసీల్దార్లు నిర్వహిస్తున్నారు. దీంతో తహసీల్దార్ను నిర్వహించాల్సిన ఇతర సేవలకు విఘాతం కలుగుతోంది. తహసీల్దారు సెలవులో వెళ్లిన సమయంలో నాయబ్ తహసీల్దార్లే ఇన్ఛార్జ్ హోదాలో ధరణి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ల బాధ్యతలను నాయబ్ తహసీల్దార్లకు అప్పగించాలని రెవెన్యూ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ద్వారా నమోదవుతున్న స్లాట్ల సమయానికి అనుగుణంగా తహసీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 1-2 జిల్లాల మినహా దాదాపు అన్ని చోట్ల ఉదయం నుంచి పొద్దుపోయే వరకు జరుగుతున్నాయి. మండల స్థాయిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజా అవసరాలకు కేటాయింపు, ప్రాజెక్టులకు భూసేకరణ, విద్యార్థులకు ధృవీకరణ పత్రాల జారీ తదితర కీలకమైన ప్రభుత్వ కార్యకలాపాలు తహసీల్దార్లే నిర్వహిస్తున్నారు. దీంతో పరిపాలనా పరంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు తప్పనిసరిగా సెంట్రల్ ప్లేస్మెంట్ సెల్ పోర్టల్ను ప్రతి వర్సిటీలో ఏర్పాటు చేయాలని నాక్ కమిటీ సూచించింది. కళాశాలల్లో పరిశోధనను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించేలా వర్సిటీలు కృషి చేయాలని స్పష్టం చేసింది. పరిశ్రమల అవసరాలను అంచనా వేసి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఉన్నత విద్యను అందించే ప్రతి కళాశాలకు 2022కి జాతీయ మదింపు అంచనా మండలి గుర్తింపు తప్పనిసరి అని యూజీసీ 3 ఏళ్ల క్రితం నిర్దేశించగా రాష్ట్రంలో 8.4% కళాశాలలే నాక్ గ్రేడ్ సాధించాయి. ఈ క్రమంలో గుర్తింపులో రాష్ట్రం ముందంజ వేయాలంటే విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమని 20 సిఫార్సులను అమలు చేయాలని నాక్ కమిటీ సూచించింది. రైళ్ల సురక్షిత పయనంలో కీలకంగా ఉండే పాయింట్ మెషిన్లను దక్షిణ మధ్య రైల్వే ఉత్పత్తి చేయబోతోంది. భారతీయ రైల్వే నెట్వర్క్లో వీటిని ఇప్పటివరకు 2 చోట్లే తయారు చేస్తుండగా డిమాండ్కు సరిపోక ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పాయింట్ మెషిన్ల తయారీ, సరఫరాకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మెట్టిగూడ సిగ్నల్ టెలికమ్యూనికేషన్స్ యూనిట్ అనుమతి పొందింది. 143 mm, 220 mm పాయింట్ల మెషిన్ల తయారీ, సరఫరా చేసే 3వ యూనిట్గా గుర్తింపు పొందింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే ఏడాది చివరి నాటికి 500 కోట్ల కోవిడ్ డోసులు ఉత్పత్తి చేస్తామని ప్రధాని ధీమా. ఆరోగ్య పరిరక్షణకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.
పటేల్ జీవితం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్న అమిత్ షా. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 86.64% పోలింగ్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని శశాంక్ గోయల్కు బీజేపీ ఫిర్యాదు. వీవీప్యాట్ ఘటనలపై వివరణ ఇవ్వాలని అధికారులకు సీఈఓ ఆదేశాలు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. నవంబర్ 16 నుంచి నామినేషన్లు, 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేద్దామన్న పువ్వాడ అజయ్ కుమార్. 2005కు ముందు పోడు భూములు సాగు చేసుకున్న గిరిజనులకు పట్టాలు ఇస్తామని వెల్లడి.